తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిమయమైందని ఆరోపించారు. ఇందుకు నిదర్శనమే కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇష్యూలో అదేవిధంగా విద్యార్థుల పట్ల వ్యవహరించిన తీరు, ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థులు చూసిన లాఠీ చార్జీలు అవుతా ఉన్నాయి. ఆయుష్ విద్యార్థులకు ఈరోజు స్టైపెండ్ గురించి పోరాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఈరోజు తెలంగాణలో విద్యార్థులు యువకులంతా కూడా అసమర్థతతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక విషయం పైన ఆందోళన చేస్తూ ఉన్నారు. 20 లక్షల విద్యార్థులకు ఈరోజు 12,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒక కార్యక్రమం కింద రేపు నేను భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఎదురుగా 2 రోజుల నిరాహార దీక్ష చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దురదృష్టవశాతం పోలీసులు ప్రభుత్వం ఒత్తిడికై ఈరోజు పర్మిషన్ నిరాకరించడం జరిగింది. ఇప్పుడే ఇంతకుముందే మా ఆఫీస్కు రిజెక్షన్ లెటర్ ఇచ్చిపోయారంట. కానీ కార్యక్రమం జరుగుతుంది. కాంగ్రెస్ ఒక అవినీతికి మారిపోయారు. కాంగ్రెస్ పార్టీకు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబం అంతా కూడా రాష్ట్రాన్ని దోచుకొని కుటుంబం బాగుపడుతుంది అనేటటువంటిగా వాళ్ళ మీద వచ్చిన అభియోగం ఇప్పుడు వీళ్ళ మీద వస్తూ ఉన్నది. వాళ్ళు ఫ్యామిలీ జస్టిస్ అయితే ఈయన బ్రదర్స్, జస్టిస్ ఫర్ బ్రదర్స్, ఈ రకమైనటువంటి ఒక పరిపాలన ఈరోజు వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు. ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా ఇదే మంత్రి సంబంధించినటువంటి ఓఎస్డి ఒక సిమెంట్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ మీద తుపాకీ పెట్టి వారు ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసినాం. ఇది రెండోసారి వారి కూతురు ఈరోజు ప్రభుత్వం మీద ఎలిగేషన్. సరే, వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ ఏదైనప్పుడు కూడా ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్న మాట వాస్తవము. నేను రాహుల్ గాంధీ గారికి లెటర్ రాశాను. అయ్యా, నువ్వు అపాయింట్మెంట్ మీ సీఎం ఇట్లా విద్యార్థులు మోసం చేస్తున్నాడు, ఈ విధంగా చేస్తున్నాడు. నేను రాహుల్ గాంధీ ఒకటే కోరుతున్నాను, నువ్వు అక్కడెక్కడ పెట్టడం, నీ ప్రభుత్వంలో మా ప్రభుత్వం దగ్గర పెట్టడం కాదు, నీ ప్రభుత్వంలో పెట్టు. నువ్వు ఛాత్రకు ఇవ్వండి. హైదరాబాద్లో దమ్ముంటే రాహుల్ గాంధీ గారిని నేను హెచ్చరిస్తున్నాను. హైదరాబాద్లో నువ్వు నీ దమ్ముంటే ఎందుకంటే యూత్ డిక్లరేషన్ అక్కడ డిక్లేర్ చేశారు, ఛాత్రంకి గురించి అక్కడ పెట్టమని చెప్పి. ఒక్క ఛాత్ర కూడా నిన్ను తెలంగాణ అడుగుపెట్టినాడు. ఈరోజు తెలంగాణలో ఉన్న యువత, తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఈ కాంగ్రెస్ పార్టీ నైజం తెలుసుకున్నారు, రాహుల్ గాంధీ నైజం తెలుసుకున్నారు. డిక్లరేషన్ చేశారు, డిక్లరేషన్ చేసి మర్చిపోయారు. అధికారులు వచ్చారు, మర్చిపోయారు. అవినీతికి బాధపడుతున్నా కానీ విద్యార్థుల భవిష్యత్తు మాత్రం బాగు చేయట్లేదు. కానీ నేను రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా ఐఎమ్ ఛాలెంజింగ్ రాహుల్ గాంధీ కమ్ టు తెలంగాణ అండ్ హోల్డ్ ఛాత్రం.